నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత అన్న యాప్ని ఆవిష్కరించారు. ఈరోజు మన మధ్యన అత్యంత నిరాడంబరంగా నిలబడినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల పథ నిర్దేశం, నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత అన్న అంశాల గురించి మనకు మార్గదర్శనం చేయనున్నారు. అందరం ప్రశాంతంగా విందాం. Water Resource DPI. ఈరోజు నేను తాడేపత్రి నియోజకవర్గం యాడికి మండలానికి వచ్చినప్పుడు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరమణులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు జేసీ అశ్మిత్ రెడ్డి గారు, యువకుడు, ఉత్సాహవంతుడు, వినూత్నమైన ఆలోచనలుండే వ్యక్తి. మీరందరూ కూడా పూర్తిగా సహకరించండి. ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేసే బాధ్యత అశ్మిత్ రెడ్డి గారిదని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. గౌరవ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు అంబిక లక్ష్మీనారాయణ గారు ఒక వెనుకబడిన వర్గాల ప్రతినిధి, మీ అందరికీ అందుబాటులో ఉంటాడు. పార్లమెంట్లో కూడా నేను చూస్తున్నా గట్టిగా పోరాడుతున్నాడు. అలాంటి అంబిక లక్ష్మీనారాయణ గారికి, సహచర మంత్రివర్గ సభ్యులు నిమ్మల రామానాయుడు గారు, పయ్యావల కేశవ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రశాంతి గారు, జిల్లా కలెక్టర్ గారు, ఈరోజు ఇక్కడ రైతుల తరపున గుర్రం రామాంజనేయులు గారు, రైతుల తరపున గులిపాడెం శివ నరసింహులు గారు, ఇంకొక పక్క గవర్నమెంట్ విప్పు కాలవ శ్రీనివాసులు గారు, సాగునీటి సంఘాల అధ్యక్షులు ఈ నియోజకవర్గంలో కొట్టం నాగేశ్వర గారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి సాగునీటి సంఘాల అధ్యక్షుడు కొర్రపాటి శేఖర్ గారు, ఈరోజు ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ నేను ఈరోజు వచ్చిన ముఖ్యమైన కార్యక్రమం, అనంతపూర్ జిల్లా ఒకప్పుడు ఎట్లుంది, ఈరోజు ఎట్లుందో ఒకసారి గుర్తు చేసుకుంటే భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. ఆ భవిష్యత్తుకు నాంది పలకడానికి, దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజాప్రతినిధులు కూడా నమస్కారాలు, అధికార యంత్రాంగానికి నమస్కారాలు. ఒక మహోన్నతమైన లక్ష్యం, నీరు అనేది సర్వస్వం. అలాంటి నీటిని ఏ విధంగా సంరక్షించుకోవాలనడానికి ఈరోజు 100 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నీటి బొట్టు విలువ తెలిసిన వాడిగా దశాబ్దాలుగా పనిచేస్తున్నా, నీటి భద్రత కోసం పనిచేస్తున్నా. ఈ అనంతపూర్లో మీరు చూస్తే నేను ఎప్పుడూ చెప్పేవాడిని, పరిగెత్తే నీటిని నడిపించాలి, నడిచే నీటిని నిలబెట్టాలి, నిలబడిన నీటిని భూగర్భ జలాలుగా మార్చాలి, భూమిని ఒక జలాశయంగా చేసుకోవాలి. ఎక్కడ జలాశయాలుంటే ఆ జలాశయాలన్నీ కూడా పూర్తిగా నింపే బాధ్యత తీసుకోవాలి.
ఇది ఈరోజు చెప్పిన మాట కాదు. నేను 3 దశాబ్దాలుగా మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఈ జిల్లాకు న్యాయం చేశాడంటే ఆ రోజు ఆయన చూపించిన చొరవ. అందుకని ఒకప్పుడు ఇంకుడు గుంతలు ప్రారంభించాం, చెక్ డ్యాములు కట్టాం, తుంపర్ల సేద్యానికి ప్రాధాన్యత ఇచ్చాం, సూక్ష్మ సేద్యం తీసుకొచ్చాం, రెయిన్ గన్లు కూడా పెట్టాం. అనేక ప్రయత్నాలు చేసి ఆ రోజు మనం ముందుకు పోయాం. పంట కుంటలు తవ్వించాం, కాలువల పుడికి తీసాం, చెరువుల్లో మట్టి తీసి ఒండ్రు మట్టి పొలాలకు తీసుకుపోయి ఆ చెరువులు కూడా నీళ్లు పెంచడానికి మనం ప్రయత్నం చేశాం. ఎన్టీఆర్ జలసిరి తీసుకొచ్చాం, ట్రెంచెలు కొట్టాం, నీరు చెట్టు అన్నాం, నీరు మీరన్నాం, నీరు ప్రగతి అనే కార్యక్రమం తీసుకొచ్చి అనేక విధాలుగా మీకు దగ్గరకు వచ్చాం. నేను ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 1997లో సాగునీటి సంఘాలు తీసుకొచ్చాం. ఎందుకంటే ఎక్కడికక్కడ స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, భాగస్వామ్యం ఉండాలి. రైతుల్లోనే సాగునీటి సంఘాలను ఏర్పాటు చేసి మీకందరికీ నీరిచ్చే బాధ్యత ఆ రోజు నుంచే ప్రారంభించాం. రైతులు కూడా మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడే ఇక్కడ ఒక రైతు చెప్పాడు, ఒకప్పుడైతే నేను వచ్చేవాడిని అనంతపూర్కి. వచ్చినప్పుడు ఎన్ని సమస్యలు అంటే 10 సంవత్సరాల్లో 8 సంవత్సరాలు పంటలు వచ్చేటివి కాదు, నీళ్లు కూడా సరిగా ఉండేటివి కాదు. ఒకసారి అందరూ అడిగారు, కనీసం వేరుశనగ పంట వేస్తున్నాం, మాకు ఇబ్బందులు ఉన్నాయి, కనీసం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి, కనీసం పెట్టుబడి ఖర్చులు విత్తనాలకన్నా ఇచ్చే బాధ్యత తీసుకోమంటే మొట్టమొదటిసారిగా ఇన్పుట్ సబ్సిడీ ప్రారంభించింది ఈ అనంతపూర్ జిల్లా నుంచి అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. తమ్ముళ్ళు మీరు కూర్చోవాలి. ఆ మధ్యలో ఉండే 10 మంది కూర్చుంటే వెనకాల కనపడుస్తుంది. సిడౌన్, అందరూ కూర్చోవాలి. మీరు మధ్యలో ఉండేవాళ్ళు లేస్తే వెనకాల వాళ్ళు ఏం కావాలి? కూర్చోండి, అక్కడ ఉండేవాళ్ళందరూ కూర్చోండి, అటు పక్కకు రండి. అదే మాదిరిగా ఈరోజు ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే ఈ అనంతపూర్కి వచ్చినప్పుడే డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది. నీళ్లు సద్వినియోగం చేసుకోవాలని 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఎకరాలకు వాడుకునే అవకాశం వస్తుందని మైక్రో ఇరిగేషన్ తీసుకొచ్చాం, డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాం. ఆ రోజు నేను ఒకటే మాట చెప్పాను, అది పెట్టుకునే శక్తి రాయలసీమలో లేదు కాబట్టి 100కి 90 రూపాయలు నేనే సబ్సిడీ ఇచ్చి 90%తో డ్రిప్ ఇరిగేషన్కి సబ్సిడీ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ తెలుగుదేశం ప్రభుత్వం. నేను ఎప్పుడో మీరు చూస్తే జాతీయ స్థాయిలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మైక్రో ఇరిగేషన్ పైన ఒక రిపోర్ట్ ఇచ్చాను. అదే ఈరోజు దేశంలో ఒక ఆదర్శం, దాన్ని అందరూ ఫాలో అయ్యే పరిస్థితి వచ్చారు. ఈరోజు మైక్రో ఇరిగేషన్లో మీరు చూస్తే దగ్గర ఈ సంవత్సరం 1,26,000 హెక్టార్లో మైక్రో ఇరిగేషన్ పెట్టాం. దేశంలో నెంబర్ 1గా మనం ఉన్నాం. 1030 కోట్లు ఒక్క మైక్రో ఇరిగేషన్కి మనం పెట్టుబడులు పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క మీరు చూస్తే హార్టికల్చర్ రాయలసీమలో ఉంది. 63% పంటలకి మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం. దీనివల్ల ఈరోజు మనందరికీ దేశంలో నెంబర్ 1గా ఉన్నాం. నేను ఒకటే మీకు ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే మైక్రో ఇరిగేషన్ వల్ల, డ్రిప్ ఇరిగేషన్ వల్ల ఎనలేని లాభాలు వచ్చాయి. ఈరోజు రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారైంది.
దేశంలో ఎక్కడా లేదు. పండ్లు కానీ కూరగాయలు కానీ ఉత్పత్తి చేయడంలో దేశంలో నెంబర్ 1 స్థానం ఆంధ్రప్రదేశ్ అయితే దానికి చిరునామా రాయలసీమ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరినీ కోరేది ఇది లాజికల్గా మనం తీసుకెళ్ళాలి. ఇప్పుడే గవర్నమెంట్ కొత్త కార్యక్రమం కూడా ప్రారంభిస్తున్నాం. రాబోయే 6-7 సంవత్సరాల్లో దగ్గర 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ 30,000 కోట్లు ఖర్చు పెడితే ఒక 70,000 కోట్ల రూపాయల ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ప్రపంచానికి రాయలసీమని ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. అయితే ఇది జరగాలంటే నీరు కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. 21 నెలలు ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. 38,628 చెరువులుంటే 20,000 చెరువులు పూర్తిగా నింపగలిగాం. మామూలుగా రాష్ట్రం గత ఏడాది అయితే 10.62 మీటర్లు లోతులో ఉండే భూగర్భ జలాల్ని 8.7 మీటర్లు తగ్గించాం. అంటే 1.92 మీటర్లు జలాశయాలు పెరిగాయి. భూమిలో నీరు పెరిగే పరిస్థితికి వచ్చింది. ఈరోజు కూడా మీరు చూస్తే 40% రాష్ట్రమంతా 3.8 మీటర్లో ఉంది. ఇంకో పక్కన ఈరోజు మీరు 24% 3 మీటర్ల కంటే కిందనే ఉంది. మిగిలింది 8 మీటర్ల కంటే పైనుండే పరిస్థితి ఉంది. ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు ఈరోజు ఈ జిల్లాలో మీరు చూస్తే అనంతపురం జిల్లాలో 2024 ఏప్రిల్లో 13.36 మీటర్లుంటే ఈ రోజున 11.25 మీటర్లంటే 2.11 మీటర్లు పెరిగి భూగర్భ జలాలను పెంచే బాధ్యత తీసుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు నీటి భద్రత కోసం వచ్చాను. నేను కొన్ని ప్రయోగాలు కూడా చేశాం. అన్నమయ్యలో ఒక ప్రయోగం చూస్తే జలసిరి కింద పెద్ద ప్రయోగం చేసి ఒకే సంవత్సరం 8 మీటర్ల భూగర్భ జలాలు పెంచగలిగారు. ఒక ప్రజా ఉద్యమంగా చేయగలిగారు. ఇప్పుడు మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఈ రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చేయడానికి నేను మీకు అందరికీ అండగా ఉంటా, తోడుగా ఉంటా. ఇది సమిష్టిగా సాధిస్తామని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే అశ్మిత్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు. ఆయన చెప్పింది మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు నీటి కోసం కొట్లాట్లు ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత రాయలసీమకు కృష్ణా నీళ్లు ఇవ్వాలని హంద్రి నీవా, తెలుగు గంగ, నగిరి గాలేరు ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చాడు. నేను ఆ విషయం కూడా మీకు ఒకసారి చెప్తాను. ఈరోజు మీరు ఒక పని చూస్తే ఒక ఆలోచన చేయాలి మీరందరూ. అన్నమయ్య జిల్లా ఇప్పుడే చెప్పాను, ఆ జిల్లాలో 5.71 మీటర్లు 5.71 టీఎంసీ నీళ్లు భూగర్భ జలాలు పెరిగాయి. 20,000 బోర్లలోకి నీళ్లు వచ్చాయి. ఇంకో పక్క 30-40% బోర్లలో విద్యుత్ తగ్గింది. 96 కోట్ల రూపాయలు ఒక జిల్లాలో కరెంటు ఆదా అయ్యే పరిస్థితి వచ్చింది. నీళ్లు పైకి వస్తే కరెంటు వాడకం తగ్గుతుంది. దానివల్ల ఆ డబ్బుల్ని వేరే సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన మీరు చూసినప్పుడు ఒకప్పుడు అనంతపురం జిల్లాలో చెట్లే ఉండేటివి కాదు, కొండలన్నీ పోడుగా ఉండేటివి. ఇప్పుడిప్పుడే ఎక్కడికక్కడ చెట్లు కూడా బాగా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను,
ఈ యొక్క నీటి భద్రత కింద వర్షాకాలం కంటే ముందు అంటే రేపు జూన్ కంతా మళ్ళా వర్షాలు వస్తాయి 6 మీటర్లో ఉండాలి. వర్షాకాలం అయ్యేదంటే డిసెంబర్ 1 కంతా వర్షాలన్నీ పూర్తి అవుతాయి. ఏదైనా ఉంటే చిన్న చిన్న రెయిన్స్ పడతాయి. ఆ సమయంలో 3 మీటర్ల కంటే తక్కువగా ఉండాలి. ఇది కానీ మనం మెయింటైన్ చేయగలిగితే ఇంకా ఈ రాష్ట్రానికి నీటి ఎద్దడి ఉండదు. ఇంకో పక్కన మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, పోయిన సంవత్సరం కంటే భూమిలో నీరు 25 టీఎంసీ పెరిగింది. చాలామంది ఆలోచిస్తూ ఉంటాం, భూమిలో నీళ్లు ఇంకితే లాభం ఏంటని. రిజర్వాయర్లో నీళ్లు ఉంటాయి, ఎక్కడికక్కడ కాలువలో తీసుకొస్తాం. భూమిలో నీళ్లు ఉంటాయి, అక్కడే బోరేసుకుని ఆ నీళ్లు కూడా లిఫ్ట్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నీళ్లు అనేది ఎక్కడి నుంచి వస్తున్నాయంటే శ్రీశైలం నుంచి అనేక పంపులు పెట్టి మల్యాల్లో పంపు పెట్టి అక్కడి నుంచి పంపులు నెంబర్ ఆఫ్ పంప్స్ పెట్టి తీసుకొస్తున్నాం. ఈ ప్రాంతానికి హెచ్ఎల్సి కూడా ఉంది. దానివల్ల కొంతవరకు నీళ్లు, అది కూడా తుంగభద్రలో కొన్ని సమస్యలు వచ్చాయి. ఈ సంవత్సరం ఆ గేట్లను కూడా రిపేర్ చేస్తున్నాం. భవిష్యత్తులో అవి కూడా ప్రక్షాళన చేసి, నేను ఒకటే చెప్పాను అస్మిత్ రెడ్డికి, నీకు నీళ్లు ఎంత కావాలనేది కాదు, ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఉపయోగించుకునే బాధ్యత మీది. ఇప్పుడు కూడా యాడికి మండలం వెనుకబడింది. ఆ యాడికి మండలాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత, పూర్తిగా నీళ్ళు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఈరోజు మీరు చూస్తే మొత్తం రాష్ట్రం ఒక ఖరీఫ్కి 547 టీఎంసీ కావాలి, రబీకి 343 టీఎంసీలు కావాలి, మొత్తం 890 టీఎంసీలు కావాలి, పరిశ్రమలకు 28 కావాలి, త్రాగునీటికి 157 కావాలి. మొత్తం మీరు ఒకసారి చూస్తే 1300 టీఎంసీ నీళ్లు కావాలి. వర్షం ద్వారా నీళ్లు వస్తాయి, పై నుంచి వర్షాలు పడితే నదుల ద్వారా నీళ్లు వస్తాయి. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ సంవత్సరం 74 టీఎంసీ నీళ్లు అనంతపురం తీసుకొచ్చామంటే, ఒక పక్కన పోలవరం దగ్గర గోదావరి నుంచి పట్టిసీమ కట్టాం. పట్టిసీమలో నీళ్లు లిఫ్ట్ చేసి నేరుగా కృష్ణా డెల్టాకు తీసుకొచ్చాం. కృష్ణా డెల్టాలో వాడే నీళ్లు, రబీకి ఖరీఫ్కు వాడే నీళ్లు అక్కడ సేవ్ చేసి ఆ నీళ్లు రాయలసీమకు మళ్లించాం. రాయలసీమని ఈరోజు రతనాలసీమగా తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అంటే ఓసారి మీ అందరిలో ఆలోచన రావాలి, దేశంలోనే తక్కువ వర్షపాతం పడే 2వ జిల్లా అనంతపురం జిల్లా. అలాంటి జిల్లా ఈరోజు తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, ఎన్డీఏ చేసే కార్యక్రమాలతో దేశంలోనే ఎక్కువ పళ్ళు కూరగాయలు పండించి ఒక సంపన్నమైన జిల్లాగా అనంతపురం జిల్లా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. దీనికి ప్రధానం నీళ్లు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు నేను అందరిని మిమ్మల్ని అడుగుతున్నా, ఒకప్పుడు కరెంటు ఛార్జీలు పెంచుతూనే ఉండేవాళ్ళు, 8 సార్లు పెంచారు. 1924లో 1,25,000 కోట్ల రూపాయలు డిపార్ట్మెంట్ల అప్పుల్లో పెట్టారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమర్థతో పనిచేస్తున్నాం. కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పాం. వాళ్ళు పెంచిన 4,660 కోట్లు ట్రూ అప్ ఛార్జెస్ని ట్రూ డౌన్ ఛార్జెస్గా చేసి ఎవరికి భారం పడకుండా చేసింది ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మార్గం నీటి ఎద్దడి.
మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక గోదావరి చూస్తే సంవత్సరానికి 3000 టీఎంసీ నీళ్లు సముద్రానికి ఆవరేజ్ వెళ్ళిపోతున్నాయి. నిన్న పోయిన సంవత్సరం కృష్ణాలో 1500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి. కనీసం ఇందులో ఇక్కడుండే నీళ్లని ఉపయోగించుకొని ఒక 200-300 టీఎంసీ నీళ్లు తేగలిగితే ఇంకా కరువు అనే మాటే ఉండదు. అన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టుకోగలిగితే, భూమిని జలాశయంగా మార్చగలిగితే, ఒకసారి వర్షం పడకపోయినా సమర్థవంతంగా మేనేజ్ చేసుకునే పరిస్థితికి వస్తాం. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను, రబీ ఖరీఫ్ 2 పంటలు అయిపోయిన తర్వాత ఒక్క జలాశయాల్లోనే 65% నీళ్లు నిండుగా ఉండి జలాశయాలన్నీ కూడా జల కళ సంతరించుకున్నదంటే అది ఈ ప్రభుత్వం ముందు చూపని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జలం అనేది, నీళ్ళు అనేది ఒక సంపద. మీరు ఎట్లయితే డబ్బులు బ్యాంకుల్లో పెట్టుకుంటారో మీ గ్రామాల్లో జలాన్ని భూమిలో అయినా రిజర్వాయర్ అయినా పెట్టుకోగలిగితే అదే సంపదను సృష్టిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక మాట చెప్పేవాడిని ఎప్పుడు, నదుల అనుసంధానం జరగాలి. వాజ్పేయి గారి పీరియడ్లో ఆ రోజు కూడా ప్రయత్నం చేశాం. ఆ రోజు ప్రయత్నం గంగా నది నుంచి కావేరి నది వరకు నదుల అనుసంధానం చేయాలని. అది జరిగితే ఈ దేశంలో సంపదకు ఏమాత్రం కూడా తక్కువ కాదని మీకు తెలియజేస్తున్నా. నేను ప్రధానమంత్రి గారిని అడిగాను, మోడీ గారిని అడిగితే ముందు మీరు రాష్ట్రంలో చేయండి, తర్వాత దేశంలో కూడా చేస్తామని అన్నారు. ఈరోజు ఈ సభలో మీ అందరికీ హామీ ఇస్తున్నా, పోలవరం డయాఫ్రామ్ వాల్ని కూల్చేసి పోలవరాన్ని గోదావరిలో ముంచితే ఈ 21 నెలల్లో ఆ డయాఫ్రామ్ వాల్ పూర్తి చేసి, పాత డయాఫ్రామ్ వాల్ కాకుండా కొత్తదే నిర్మాణం చేశాం. ఎందుకంటే ఒక్కొక్కసారి 50 లక్షల క్యూసెక్స్ నీళ్లు సముద్రంలోకి పోతాయి. అంత ప్రమాదమైన నది గోదావరి. అంటే ఒకే రోజు 500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయే అతి పెద్ద నది. అలాంటప్పుడు ఎక్కడైనా ప్రమాదం జరగకూడదని చేసిన తప్పుని కరెక్ట్ చేసి ఈరోజు మొత్తం డయాఫ్రామ్ వాల్ కొత్తది వేశాం. ఆ డయాఫ్రామ్ వాల్ పూర్తయింది. మొన్నే మా రామానాయుడు గారు గట్టిగా పనిచేసి అనుకున్న సమయం కంటే ముందు డయాఫ్రామ్ వాల్ పూర్తి చేశారు. ఈరోజు మీ యొక్క తాడిపత్రిలో అనౌన్స్ చేస్తున్నాను, యాడికలు అనౌన్స్ చేస్తున్నాను, 2027 గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. దీనివల్ల గ్రావిటీతో కృష్ణా నదికి నీళ్ళు వస్తాయి. కృష్ణా డెల్టా పూర్తిగా సస్యశ్యామలం అవుతుంది. అటు ఇంకా ముందుకు పోతే విశాఖపట్నం వరకు నీళ్లు వెళ్తాయి. ఈ రెండో పూర్తి